హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇప్పుడైతే దేవి నవరాత్రులు అయితే నడుస్తున్నాయి కదండి. రెండవ రోజు ఈ 2 days మంచిగా దేవుని అయితే పూజ చేసుకున్నానండి. ప్రసాదాలు అయితే చేసుకొని అవి వచ్చే వీడియోస్ అయితే దేవి నవరాత్రుల వీడియోస్ అయితే వస్తాయండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ పెండింగ్ ఉంది కదా అని చెప్పేసి ఇది పెట్టేద్దాం అనుకున్నాను. పూజ రొటీన్ వ్లాగ్ అండి. అర్లీ మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ గడపకైతే పసుపు రాసేస్తున్నానండి. గడపకి ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుంటాను. చాక్పీస్తో వేసేసుకుంటున్నానండి. బియ్య పిండితో వేస్తే చీమలు మరీ వచ్చేస్తున్నాయి. ఇంకా దేవునివి సామాన్లు అయితే తోముకొని వచ్చేసానండి. చాలా ఉంటాయి, నాకు కాస్త 1/2 hour దాకా పడుతుంది టైం అయితే. ఇక్కడ పటాలు విగ్రహాలు క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎవ్రీ సాటర్డే ఈ విధంగానే ఉంటుంది మాకు. సాటర్డే అండి ఇంటి వారము, ఇంటి పూజ. నా పూజా విధానం ఎలా ఉంటుందని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అందరూ ఇలాగే చేస్తారులేండి. మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారు. నాకు కొంచెం పటాలు ఎక్కువే ఉన్నాయి, విగ్రహాలు ఎక్కువే ఉన్నాయండి. శివలింగం అయితే ఉంది, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం. ఇక్కడ నేను ఇవి 7 శనివారాల వ్రతంలో ఉపయోగిస్తూ ఉంటాను. వాటిని మరి ఇక్కడ సంవత్సరం పొడవునా నేను ఇంట్లో పూజించుకుంటానండి. మళ్ళీ అక్కడ 7 శనివారాల వ్రతం మొదలైనప్పుడు వాటిని అక్కడికి తీసుకెళ్తూ ఉంటాను. వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఇంకా చిన్ని కృష్ణుడు ఉన్నాడు, తర్వాత కామాక్షి అమ్మవారు, చిన్న ఆంజనేయ స్వామి, శివలింగం, ఇవైతే నా దగ్గర ఉన్నాయండి. నేను ఉంచుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా కలశం ఏర్పాటు చేసుకోవాలండి. మేమైతే 5 ఆకులు ఏర్పాటు చేసుకుంటాం కలశానికైతే. తమలపాకులు ఈ విధంగా అయితే అమర్చుకోవాలి. కలశాన్ని లోపల వైపుగా పెట్టాలి, ఆకులు కనిపించేటట్టుగా. ఇంకా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఆకులకి. ఇంకా ఇది అష్టలక్ష్మి అమ్మవారిది కదండి, అందుకని అమ్మలకు కూడా ఆ విధంగా గంధము బొట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా కలశానికి పూలు ఏర్పాటు చేసుకోవాలి కనుక ఇంకా చామంతుల మాల అయితే వేస్తున్నానండి. ఈ విధంగా తొటాలన్నీ తీసేసి సూది దారం తీసుకొని ఈ విధంగా గుచ్చేసుకుంటున్నాను. కట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. చామంతులు ఉంటే నేను ఈ విధంగానే చేస్తానండి, చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కలశానికి పెట్టేవాళ్ళు ఒక్కొక్కరు కంకణం కడతారు, ఆకుతో మడిచి దారం కట్టి కంకణం కడతారు. నేనైతే ఈ విధంగా పూలే చుడతానని నేను పూజ చేసే అంటే నేను ఒక 5th 6th క్లాస్ నుంచి చేసుకుంటున్నాను పూజ. నేనే స్వయంగా ఈ విధంగానే చేసుకుంటాను. అప్పటి నుంచి అలా పూలు చుట్టడమే నాకు అలవాటండి. మా ఏరియాలో కూడా చాలామంది ఈ విధంగా పూలు అయితే చుడతారు. ఇక్కడ అన్నీ ఏర్పాటు చేసేసుకుంటున్నాం. మా పూలండి ఇంకా రావులేండి ఈ పూలు, ఇంకా ఉండవు. ఇంకా చెట్లన్నీ వెళ్ళిపోతాయి కదా, హౌస్ అయితే కట్టిస్తున్నాం కదండి. ఇంక ఈ పూలు అయితే ఉండవు. ఎంత బాగున్నాయో, చెట్లన్నీ వెళ్ళిపోతాయండి. అందుకని ఇట్లా వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఎన్ని రకాల పూలు వస్తాయి కదండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా మీదట ఇల్లు కట్టి అంత అయిపోయేంత వరకు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అంటే చాలా లేట్ ప్రాసెస్ కదండి. ఇప్పటికి 4 years, అవి 5 years చెట్లు అవి. మళ్ళీ పెరగాలంటే సమయం పడుతుందండి. ఇంట్లో పళ్ళు ఏం లేవని చెప్పేసి ఖర్జూర పళ్ళు అయితే పెట్టేశానండి. కైమా డేట్స్ ఉంటే 2 అయితే పెట్టేశాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. మందారాలు, చామంతులు, రెడ్, ఎల్లో, పింక్, కలర్ఫుల్గా ఉంటుంది కదండి పూలతో అలంకరణ చేస్తే. శ్రీనివాసుడు అలంకార ప్రియుడండి, శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి ఒక్క నిండు బిందె నీళ్ళతో ఒక చెంబు నీళ్లు పోసినా కూడా ఆయన మనకు కోరిన కోరికలు వరం ఇచ్చేస్తాడు. ఈయన అలంకార ప్రియుడండి. ఈయనకి 4 రకాల పూలతో అర్చించుకున్న ఒక తులసి మొక్క పెట్టినా కూడా ఆయన అనుగ్రహిస్తాడనమాట.
ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది మన తెలుగు వాళ్ళ దేవుళ్ళలో. అందరి దేవుళ్ళు ఒకటే. మన మతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. కానీ మనం చేసే పూజలు మనకు ఎంత బాగా అనిపిస్తాయి చూడండి. ఇల్లు ఆ రోజంతా ఎంత కలకలగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్. అర్లీ మార్నింగే పూజ చేసుకున్నాం అనుకోండి, ఒక మంచి తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. ఒక రోజంతా బాగుంటుంది, హుషారుగా అన్ని పనులు మంచిగా జరుగుతాయి అన్నమాట. ప్రతిరోజు మనం ఆ విధంగా చేసుకున్నట్టు. వీలున్న వాళ్ళు అర్లీ మార్నింగే చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సాయంత్రం పూటలు చేసుకుంటూ ఉంటారు. మాకైతే పొద్దున్నే అలవాటండి. ఎన్ని పనులున్న అర్లీ మార్నింగే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మొదట దేవుడికి పూజ చేసిన తర్వాతే నార్మల్ డేస్లో కూడా, శనివారం కాకుండా నార్మల్ డేస్లో కూడా ముందు పూజ దీపారాధన కంప్లీట్ అయిన తర్వాతే మిగతా పనులైతే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. టిఫిన్ చేయడం కానీ ఇంకోటి పిల్లల్ని రెడీ చేయడం కానీ వాటి కోసం ఒక గంట ముందే లేయాల్సి వస్తుంది. తప్పదండి, లైఫ్ అంటే ఇంతే కదా. కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి, కొన్ని జరగాలంటే కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. పూజ కోసం నేనైతే అర్లీగానే లెగుస్తానండి. పిల్లల్ని చూసుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి, దేవుడిని చూసుకోవాలి, ఇన్ని ఉంటాయి కదండి. అర్లీ మార్నింగ్ అంటే పరుగుల కింద ఉంటుంది. అందరు చేస్తారులేండి. ఇంకా క్యారీలు కట్టేవాళ్ళు ఉంటారు. నాకు ఇంకా ఆ బాధ లేదంతే. క్యారీలు కట్టేది లేదు. ఇంక వాళ్ళకైతే ఇంకా అన్ని క్యారీలు కూడా చేసుకోవాలి కొంతమందికి అయితే. నాకు ఇంటి దగ్గరే కనుక పిల్లలైతే ఇంటికి లంచ్కి వచ్చేస్తారు కనుక నేను నిదానంగా చేసుకోవచ్చు. అదొక్కటే నాకు ఇబ్బంది లేదు. ఇంకా ధూపం అయితే ఇచ్చేస్తున్నాను. పూజ కంప్లీట్ అయిపోయి టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి. సాటర్డే కాబట్టి ధూపం అయితే ఇచ్చేసుకుంటే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. గడపకి ఇంకా ఉదిగడ్డి ధూపం చూపించేసి వస్తే ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పటికి లేట్ అయిపోయిందండి. ఈ సాటర్డే అయితే చాలా లేట్ అయిపోయింది. 9 అయిపోయిందండి. టిఫిన్ చేసే టైం లేక దోశ అయితే తెప్పించేశాను. మాకు ఇక్కడ దగ్గరలోనే చిన్న దోశలు వేస్తారండి, ఉక్కు పెనం దోశలు. ఇంకా పాపకి రెడీ చేశాను, జడలు వేసి రెడీ చేశాను. లక్కీని రెడీ చేసేసాను. ఇంకా పాప అయితే వెళ్ళి దోశ తీసుకొని గుడికి వెళ్ళాలి కదండి, శివాలయంకి వెళ్ళాలి. రాహుకాలంలో నవగ్రహాలకి వెళ్ళి శనిదేవునికి ఈ విధంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసి పూలు సమర్పించి ధూపం ఇచ్చేసి వస్తే చాలా మంచిదండి. ఎవ్రీ సాటర్డే 9 to 10:30 మనకి రాహుకాలం నడుస్తుంది ప్రతి సాటర్డే. ఆ టైంలో వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగేసి, నవగ్రహాలకు తిరిగిన తర్వాత ఈ విధంగా మనము కాళ్ళు అయితే కడుక్కోవాలి. అదంతే ముందు నుంచి ఉన్న ఆచారం అన్నమాట. ఎందుకు ఆ విధంగా కాళ్ళు అయితే కడుక్కుంటారు అంటే శనీశ్వరునికి తిరుగుతాం కనుక అక్కడికి కాళ్ళు కడిగేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి మొక్కేసుకొని వచ్చేసాను. అప్పటికే 9:15 అయింది. బాబుకి ఆకలేస్తూ ఉంటుంది కదా అని తొందరగా వచ్చేసానండి. దోశలు అయితే తెప్పించేసాను. టిఫిన్ అయిన తర్వాత ఇంకా బాబుని అయితే స్కూల్కి పంపించేసానండి. ఇంకొకసారి తల దువ్వుదామని చెడిపేసుకుంటూనే ఉంటాడనమాట. నీట్గా ఉండాలంటే పిల్లలు ఎక్కడుంటారు చెప్పండి. సిగ్గుపడుతున్నాడు. వీడియో తీస్తున్నాను రా అంటే సిగ్గుపడుతున్నాడట. లాలీపాప్ ఇస్తే తీసుకొని వెళ్తున్నాడు. చూడండి ఏబిసిడీలు ఎంత బాగా రాశాడో, వాడే స్వయంగా జెడ్ దాకా రాశాడు చూడండి. ఇంకా స్మాల్ ఏబిసిడీలు అయితే నేర్చుకుంటున్నాడు. గుడ్ బాయ్ అండి. బాగా ఏమి సతాయించుకోకుండా వెళ్తాడు, ఇబ్బంది పెట్టాడు, ఏడ్చాడు వెళ్ళను అని చెప్పేసి. ఇది చూడండి ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటే చూద్దామని వచ్చాను చూడండి. ఇలా ఉండే ఇల్లు ఎలా అయిపోయిందంటే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా మంచం అయితే పెట్టలేదండి ఇంట్లోకి, మళ్ళీ పెట్టిచ్చేసాం ఒక 2 days తర్వాత. మండే పెట్టిచ్చేసాము. ఈ విధంగా బండలు అయితే అన్నీ తీసేసి పక్కన పెట్టేశారండి. అంటే ఇంకొకసారి మనం యూజ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి.
ఈ చెట్లన్నీ ఉండవని, టెంకాయ చెట్లతో సహా అన్నీ వెళ్ళిపోయినాయి. మొత్తం క్లీనప్ అయిపోయినాయి. ఆ వీడియో కూడా నేను ముందు వచ్చే వీడియోలతో నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూపిస్తానండి. ఇంక ఇక్కడైతే ఆలూ ఫ్రై, మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనమాట. మనం సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టి ఉంచుకున్నాం అనుకోండి, ఈ ఉర్లగడ్డలు అస్సలు అతుక్కోవండి, నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అయింది నాకు కూడా. నేను కూడా ఇంకొకరు వీడియోస్ చూసే తెలుసుకున్నాను. నేను చాలా బాగా యూజ్ అయిందండి అది. అసలు లేకపోతే ఒకటికొకటి అతుక్కుంటూనే ఉంటాయి వేయించేటప్పుడు అవి. ఇక్కడ కంది బ్యాళ్ళు తీసుకున్నాను, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, మెంతికూర బాగా వాష్ చేసి అన్నీ వేసేసుకుంటున్నాను. ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నాను. పప్పుకు కానీ ఏ కూరకైనా కూడా టమోటో వేస్తేనేనండి ఆ పప్పుకు కానీ కూరకు కానీ మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు బాగా వేసుకోవాలి. నేనైతే ఒక 3 పెద్ద సైజు టమోటాలు అయితే వేసుకున్నాను. పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఫైనల్గా. ఇంకా కావాల్సినంత క్వాంటిటీ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ కాస్త యాడ్ చేశానండి, అంటే పొంగకుండా ఉంటుంది కదా కుక్కర్ అని చెప్పేసి. ఇంకొక వైపు అయితే టీ అయితే పెట్టేశానండి. మార్నింగ్ నుంచి టీ చేయలేదు కదా, టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకోవైపు టీ పెట్టేసుకున్నాను. ఇంకోవైపు టీ అయిపోగానే ఇంకా బాండి పెట్టేసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసి ఇంకా ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సింపుల్ ఫ్రై అనండి, బేసిక్ ఫ్రై. నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ముఖ్యంగా రసంలోకి, పప్పన్నంలోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. నేను దీంట్లోకి అయితే ఉల్లిపాయలు అయితే యాడ్ చేయలేదండి. జస్ట్ బేసిక్ ఫ్రైయే కాబట్టి దాంట్లోకి ఎర్రగడ్డ, ఆనియన్ యాడ్ చేయలేదు నేను. జస్ట్ ఫ్రై మాత్రం చేసుకొని చూడండి ఎంత విడివిడిగా ఉన్నాయో, లేకపోతే అతుక్కుంటాయండి. ఇంకా ఆలు అయితే ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కావాల్సినంత కారం పొడి కూరకు తగినంతగా వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఇదండి, ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా పప్పు కూడా మెదిపేసి తాలింపు అయితే వేసేసానండి, మెంతికూర పప్పు. రైస్ కూడా రెడీ అయిపోయింది. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి మా శనివారం వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ జేసీపీతో అయితే వర్క్ అయితే చేయిస్తున్నారు. ఒక నెల చేయాల్సిన పని ఒక 4 అవర్స్లో అయిపోయిందండి. హౌస్ మొత్తం చెట్లన్నీ కూడా. ఇది మార్నింగ్ శనివారం పూజ, నా రొటీన్ లంచ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డైలీ రొటీన్ అర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వ్లాగ్ వరకు ఎలా ఉంటుంది నా డే అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఇక దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా మొదటి రోజుతో నేను మీ ముందుకు వస్తాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి 9 రోజులు పూజలు అయితే చేస్తున్నారు. ఆ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏమైనా మంచి వ్లాగ్స్ కావాలంటే నా తరఫు నుంచి నేను మీకు వ్లాగ్స్ పెట్టగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.